దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా ఈ నీటికి? విశ్వనాథ్ చౌదరి గారు. నీటికి ముందు ఈ దేశంలో జరిగిన విధ్వంసం ఏంటంటే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎవరైతే పరేక్ మరి అక్కడ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా ఉండి అతను దాన్ని ఏ రకంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీ పర్మిషన్ ఇవ్వడం దగ్గర మొదలైన ఈ స్కామ్లు ఎక్కడ దాకా పోయినాయి అంటే, మెడికల్ కౌన్సిల్ ని రద్దు చేసేసి ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పి ఎన్ఎంఈసి అని పెట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీప్లేస్ చేస్తే ఈ రోజుకి ఆ సిస్టాన్ని ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టారు అది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ళు అయిపోయినా ఇంతవరకు నేషనల్ మెడికల్ కమిషన్ మీద ఎందుకు ఒక లైన్కి రాలేకపోతున్నారు? దాంట్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎందుకు అలౌ చేస్తున్నారు? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా నిష్ఠాతులైనటువంటి డాక్టర్స్ చేయాలనే ఒక కాన్సెప్ట్ లో ఉన్న మెడికల్ కౌన్సిల్ ని, ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న మెడికల్ కౌన్సిల్ ని ఒక 20-25 years బ్యాక్ దాన్ని స్ట్రెంగ్తన్ చేసి అన్ని రాష్ట్రాల్లో కూడా పూర్తిగా ఎన్నికలు జరిపి ఒక సిస్టమ్ చేస్తే ఈవేళ ఎగ్జామినేషన్స్ కూడా ఇందాక వినోద్ కుమార్ గారు ఎవరో చెప్పారు, ఎగ్జామినేషన్స్ లో కూడా ప్రైవేట్ కాలేజీకి పోతే పేషెంట్లు లేరు ఇదంటే వాళ్ళు విద్యేయటం అంటే ఆ ఎగ్జామినర్ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేది ఇప్పుడు ఎన్ఎంసి వాళ్ళు పంపిస్తా ఉంటారు. అట్లానే ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ అన్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తర్వాత మెయిన్ వాళ్ళు ఈ నీట్ అని కండక్ట్ చేసేది. యాక్చువల్గా ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు వీటి మీద ఒక్కొక్క చోట ఒక రకంగా జరుగుతుంది, అట్లా కాకుండా నేషనల్ వైడ్ ఒకటే సిస్టమ్ పెట్టాలని చెప్పి దాదాపుగా 10 ఏళ్ళు దాని మీద ఒక ఎక్సర్సైజ్ జరిగి అది 90 కాదు 2016-17 నుంచి స్టార్ట్ అయింది. ఇది అంతవరకు నీట్ లేదు. నాకు తెలిసి పీజీకి ఏమో 2017తో స్టార్ట్ అయింది నీటు. ఇంకా ఇంచుమించు అదే టైంలో 1 year అటు ఇటుగా అండర్ గ్రాడ్యుయేషన్ కి తర్వాత సూపర్ స్పెషాలిటీకి కూడా మొత్తం నీటే ఆర్గనైజ్ చేస్తారు. నీట్ ఆర్గనైజ్ చేయడం వల్ల లాభాలు ఏంటంటే ఈవేళ మనం చూస్తున్నాం, ఇంతకుముందు పీజీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉండేది. మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు ఎక్స్ లో ఆయన స్టాలిన్ చెప్పాడు అన్నాడు. ఎందుకంటే అంటే తమిళనాడులో ఈ సూపర్ స్పెషాలిటీలో రిజర్వేషన్ ఇవ్వాలన్నారు వాళ్ళు, ఇవ్వకూడదు అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలకు రిజర్వేషన్ ఉండదు. జ్యుడిషియల్ వ్యవస్థలో వీటిలో ఏంటంటే ఈ పెట్టడం మూలంగా, అంటే రిజర్వేషన్ అంటే కులాలు కాదు, లోకల్ రిజర్వేషన్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ లేకుండా చేయటం మూలంగా త్రూ అవుట్ ఇండియాలో ఒక స్పెషలిస్ట్ డాక్టర్కి వెళ్ళాలంటే ఎఫిషియన్స్ ఉన్నవాడు ఏ రాష్ట్రానికైనా వెళ్ళడానికి అవకాశం వచ్చింది ఇవాళ, లోకల్ రిజర్వేషన్స్ లేకపోవడం మూలంగా. ఇవాళ మన మెడికల్ కాలేజీల్లో కూడా ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజ్ కూడా వేరే రాష్ట్రాలలో చదువుతున్నారు. అట్లా మన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోయి చదువుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ కూడా ఈ ఎడ్యుకేషన్ తీసుకురావాలనే కాన్సెప్ట్లు చేశారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఫస్ట్ ఈ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది వరకు అంటే మీరు చెప్పిన ప్రింటింగ్ లో అన్ని వచ్చినాయి. ఇవాళ ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో వెబ్ క్యామ్స్ ఉంటాయి. వెబ్ క్యామ్స్ పెట్టి వాడు ఏం చేస్తాడు అనేది కూడా ఒకటి, ఆ సెంటర్స్ దగ్గర కూడా వాళ్ళ పర్యవేక్షణ ఎట్లా ఉందనేది కూడా వీళ్ళు ఇన్స్పెక్టర్ని పంపించి వాళ్ళంతా చెక్ చేసుకోవాలి, ఆ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందా లేకపోతే ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా అనేది. అయితే ఈవేళ బయటకు వచ్చిన స్కాము ఈ రోజుకి వచ్చింది కాదు. ఇది నాకు తెలిసి గత 2-3 సంవత్సరాలుగా జరుగుతుంది. అది జరుగుతుంది కాబట్టి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఎక్కడో ఛత్తీస్గఢ్ బీహార్కి లేకపోతే గుజరాత్కి పోయి ఎగ్జామ్ రాయటం ఏంటి అంటే అక్కడ ఆ సెంటర్స్ లో వాళ్ళకి ఆ సౌలభ్యం ఏర్పాటు చేస్తారని. కాబట్టి అదొకటి. నీట్ లాస్ట్ డేట్ క్లోజ్ చేసాక కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి 1 day ఎక్స్టెండ్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఏ స్టేజ్ లో ఇది స్కామ్ జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయనేది. అయితే మంత్రులుగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందా లేదా అనే దాని మీద మనం చెప్పడం లేదు. ఇదంతా అఫీషియల్స్ లెవెల్లో జరిగే రాడే తప్ప మంత్రులు ఇన్వాల్వ్ అయి చేస్తారని నేనైతే భావించట్లేదు. కాబట్టి అయితే మంత్రుల మీద ప్రభుత్వం మీద ఎప్పుడు అనుమానం వస్తుంది అంటే ఇటువంటి జరిగినప్పుడు స్ట్రింజెన్స్ యాక్షన్ తీసుకోకపోతే వస్తుంది. ఇంతకుముందు శర్మ గారు మాట్లాడినప్పుడు 96లో కలకత్తాలో పేపర్ పట్టుకుని అప్పుడంతా చేసినప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు వెంటనే ఎంక్వైరీ చేయించారంటే అట్లా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నట్టయితే వాళ్ళ మీద అనుమానాలు రావు.
లేకపోతే పెద్ద ల్యాండ్స్ ఉన్నాయేమో అనే అనుమానాలు కింద లెవెల్ అందరికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాల్సింది ఏంటంటే ఇవాళ ఇవాళ కూడా నేషనల్ మెడికల్ కమిషన్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. ఇంకొక చెప్పాలంటే మీకు ఈ సందర్భంగా ఒకటి చెబుతున్నా, అన్నిటికీ నీట్ వరకు వస్తుంది, ఎయిమ్స్ వాడు వేరే పెట్టుకుంటాడు. ఎయిమ్స్ లో ర్యాంకులు వచ్చినాక ఆ ర్యాంకుల ప్రకారం సీట్లు ఇవ్వరు, మళ్ళీ వాడు ఇంటర్వ్యూ పెడతాడు. ఎందుకు పెట్టాలండి? ఇంటర్వ్యూ పెట్టి ఎయిమ్స్ లో పనిచేసేవాడికి మార్కులు వేసి, అంటే ఎయిమ్స్ ర్యాంకుల్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి అక్కడ సీట్లు రావు, వాళ్ళ ఇంటర్వ్యూలో మార్కులు కలిపి అక్కడ లోకల్ వాళ్ళకి వచ్చి ఫస్ట్ సెకండ్ ర్యాంక్ లోనే 3, 4, 4 ప్రాక్టికల్ గా జరిగింది మా కోడల విషయంలో. ఎయిమ్స్ లో సెకండ్ ర్యాంక్ వచ్చిన ఆమెని ఇంటర్వ్యూ పేరు చెప్పి 5వ ర్యాంక్ నెట్టేస్తే ఆమె ఎక్కడో పాండిచ్చేరికి పోవాల్సింది, ఢిల్లీ సీట్ రాలా. అంటే ఇక్కడ ఆ ఎయిమ్స్ లో కూడా అది ఆ సిస్టాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఎయిమ్స్ వాడికి ఫేవర్ చేసే విధంగా ఆ ఇంటర్వ్యూలు పెట్టడం కూడా తప్పే. అట్లా ఇవన్నీ కూడా సమగ్రంగా ఈవెన్ నీట్ లో కూడా ఎంబీబీఎస్ కొని అది అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ వాటికి కానీ ఒక 5 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఎయిమ్స్ ఒకటి, తర్వాత జిప్మార్ ఒకటి, తర్వాత పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చండీగఢ్ ఒకటి, తర్వాత శ్రీ చరిత్ర అని కేరళలో ఒకటి ఉంది, నిమాన్స్, ఒక 5 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వీళ్ళకి నీటి పని చేయదు, వాళ్ళు సెపరేట్ ఎగ్జామ్ పెడతారు. ఎందుకు పెట్టాలి నువ్వు? ఇప్పుడు అవన్నీ కూడా ఇందులోకి ఎందుకు తీసుకురావు? సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆ ఇన్ఫ్లుయెన్సర్లకు ఎందుకు ఈల్డ్ అవుతున్నారు? వాళ్ళు కూడా ఇందులోకి తీసుకురావాలి కదా, ఒకటే ఎగ్జామ్ పెట్టాలి కదా. దాని గురించి కూడా చాలా మంది సైలెంట్ గా ఉన్నారు, అది ప్రశ్నించాలి. కాబట్టి ఇవన్నీ కూడా అవకతవకలకి ప్రత్యేకంగా పరోక్షంగా అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే మీకు గుర్తుందో లేదో, ఆంధ్రప్రదేశ్ లోనే ఎంసెట్ ఎంట్రన్స్ లో జాయింట్ డైరెక్టర్ భిక్షం అని చెప్పి టెక్నికల్ ఎడ్యుకేషన్ లో పనిచేసేవాడు. ఆయన కూతురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆయన మెటీరియల్ తెప్పించి చేసుకోని చెప్పి అతను సస్పెండ్ చేయటం, ఆ అమ్మాయి సీట్ క్యాన్సిల్ చేయటం కాకుండా సీరియస్ యాక్షన్స్ తీసుకున్నారు. అటువంటి చర్యలు కనుక తీసుకోకపోయినట్టయితే ఈ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈవేళ బయటకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. బీహార్ ఇటువంటి స్కామ్లు ఎక్కడ జరిగినా బయటకు వచ్చేది బీహార్ కేంద్రాలు ఉంటాయి, గుజరాత్ ఉంటాయి, యూపీ ఉంటాయి. ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్ లో కూడా, యూపీ ఎగ్జామినేషన్ లో మన దగ్గర ఎవడు సెలెక్ట్ కాడు, అక్కడేమో హిందీ లాంగ్వేజ్ పెడతారు. యూపీలో ఏం ఎగ్జామ్ చేస్తారో ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ చూస్తున్నాం నార్త్ ఇండియా వాళ్ళు. మనకంతా ఏమాత్రం ఎఫిషియన్స్ కాదు, మన కన్ఫర్డ్ ఐఏఎస్ కన్నా కూడా ఎఫిషియెంట్ కాదు వాళ్ళు. కానీ వాళ్ళకి ఎలా వస్తాయి సీట్లు? ఏ రకంగా జరుగుతుంది ఎగ్జామినేషన్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్? ఇట్లా ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఫ్రాడ్ అనేది పర్టికులర్ బీహార్, గుజరాత్, యూపీ ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే అక్కడ ఏంటంటే లోకల్ గవర్నమెంట్స్, లోకల్ గా ఉండే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కొల్యూడై చేస్తా ఉన్నారు. అక్కడ ఎవడేలా ఎంక్వైరీ చేయాలి? అక్కడ పోయి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారా? ఎందుకు అక్కడ లోకల్ అంతా ఏకమవుతుంటారు. అదే తమిళనాడు రిజర్వేషన్ మీద గోల్ చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. సుప్రీంకోర్టు 3 ఏళ్ళు నీటిది తాత్సారం చేసి మొన్న జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళా దాని మీద మళ్ళా కేసులు పడ్డాయి. సో ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఏం చేయండి, ఇప్పుడు 6 స్టేట్లో, ఇప్పుడు ఒక్క ప్రాంతం కాదు, ఇవన్నీ కూడా 6 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లోనూ హైకోర్టులో కేసులు వేస్తే అల్టిమేట్ గా అన్ని సుప్రీంకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయమన్నారు. ఎందుకు? మొత్తం త్రూ అవుట్ ఇండియా ఇష్యూ కాబట్టి. సో సుప్రీంకోర్టు కూడా ఏంటి, వాళ్ళు చేసిన ఇప్పుడు కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాసినప్పుడు మరి ఒక 100 మందో 1000 మందో 2000 మందో చేసిన ఫ్రాడ్కి మిగతా లక్షల మంది విద్యార్థుల్ని సఫర్ చేయటం కరెక్ట్ కాదనే ఉద్దేశం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ నేషనల్ మెడికల్ కమిషన్ దాంట్లో కూడా కరోనా టైంలో కొంచెం డిస్టర్బ్ అయింది తప్ప అడ్మిషన్స్ వరకు వచ్చేటప్పటికి ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ ఆగస్ట్ లోపల కోర్స్ కమెంట్స్ కావాలి. అలాగే పీజీ వచ్చేటప్పటికి సెప్టెంబర్, అక్టోబర్లో కమెంట్స్ కావాలి. అలాగే సూపర్ స్పెషాలిటీ వచ్చేటప్పటికి సెప్టెంబర్ లోపల కమెంట్స్ కావాలి. ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారంగా చేస్తూ ఉంటారు. మీకు ఇంకోటి చెప్తా, ఎయిమ్స్ ఉంది, సంవత్సరానికి 2 సార్లు పెడతారు ఎగ్జామ్. వాళ్ళు 2 అకాడమిక్ ఇయర్స్ సంవత్సరానికి వాళ్ళకి 2 సార్లు ఎగ్జామ్ పెట్టి సెలక్షన్స్ అయి చేస్తూ ఉంటారు. ఏది అండర్ గ్రాడ్యుయేషన్ తప్ప సూపర్ స్పెషాలిటీ సంబంధించి ఇవన్నీ కూడా ఒక దేశంలో వేరే వేరే రాష్ట్రాల్లో మరి భిన్నంగా ఉండకూడదు, అందరూ ఒకే లైన్ లో ఉండాలని చెప్పి ఇది పెట్టినప్పుడు మరి ఇదే దేశంలో మరి ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్లు ఇంకోళ్ళకి
ఎందుకు అలౌ చేయాలి నువ్వు? సో అవన్నీ కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలి కదా. ఎందుకు తీసుకురావట్లేదు? మనం అందరం కూడా ప్రశ్నించాలి. ఇవాళ నేషనల్ లెవెల్ హెల్త్ మినిస్టర్ని ప్రశ్నించాలి. ఇవన్నీ కూడా ఇవన్నీ చేయకపోయినట్టయితే, నాకు తెలిసినందుకు ఎయిమ్స్ లో చూశాను నేను. ఎయిమ్స్ లో పీజీ చేసినోడికే సూపర్ స్పెషాలిటీ సీట్ వస్తుంది, బయటోడికి రాదు. అక్కడ ఈ ఇంటర్వ్యూ మార్కులు అని చెప్పి వాడిని కింద ఉన్నవాడిని పైకి జరుపుతారు. సో అది కరెక్ట్ కాదు కదా. సో హేతుబద్ధత ఏముంది దాంట్లో? కాబట్టి ఇవన్నిటిలో కూడా ఏంటంటే స్ట్రింజెన్స్ యాక్షన్ అనేది ఉండాలి. ఒకసారి యాక్షన్ తీసుకున్నట్టయితే విద్యార్థుల వరకు 2 ఏళ్ళు చేస్తాం, 3 ఏళ్ళు చేస్తాం, 4 ఏళ్ళు చేస్తాం, డిబార్ చేయాలి. ఆ పనిష్మెంట్లు చేయకపోయినట్టయితే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంటాయి. అందు గురించి ఏంటంటే ఇది నీటికే, అంటే నీటి వరకు ఇంతవరకు బయటపడలేదు కాబట్టి ఇది. కాబట్టి ప్రతి వ్యవస్థల్లో కూడా ఈవేళ ఒకప్పుడు నార్త్ ఇండియన్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఐపీఎస్లు ఉండేవాళ్ళు కాదు. ఎక్కువ తమిళనాడు, కేరళ, ఏపీ, కర్ణాటక, ఇక్కడ సౌత్ ఇండియా నుంచే మోర్ దెన్ 50% ఉండేవాళ్ళు. ఎప్పుడైతే హిందీ లాంగ్వేజ్ పెట్టి నార్త్ సెంటర్ లో ఇవన్నీ చేయడం మొదలు పెట్టారో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అందు గురించి ఏంటంటే ఈ లీకేజ్ అనేది నేను అనుకోవటం క్వశ్చన్ పేపర్ తయారు చేసిన దగ్గర నుంచే మొదలవుతుంది. క్వశ్చన్ పేపర్లు ఏం చేస్తారంటే 3 సెట్లు తయారు చేస్తారు. 3 సెట్ల ఏ సెట్ తీస్తాడు అనేది లాస్ట్ మినిట్ వరకు కూడా డిస్క్లోజ్ చేయరు. సో ఆ సిస్టమ్ లో అప్లోడ్ చేసే వరకు కూడా ఏ ఇది డిసైడ్ చేశారనేది కాన్ఫిడెన్షియల్ గా పెడతారు. పెట్టినప్పుడు అంటే 3 పేపర్లు వాడికి లీక్ అయ్యి ఉండాలి. ఇప్పుడు 700కి 700 వచ్చినాయి అంటే ఇంతవరకు ఎప్పుడు ఎగ్జామ్ చేసినా కానీ 100% స్కోర్ చేయడం అనేది ఇట్స్ నెవర్, డస్ నాట్, అంటే ఎప్పుడూ కూడా అట్లా రాలేదు. అటువంటిది ఎక్కడో చోట తప్పు వస్తుంది, అందులో ఇవన్నీ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో 100% కరెక్ట్ ఆన్సర్లు రాశారంటే ఖచ్చితంగా అనుమానించాలి. దాంట్లో ఇప్పుడు మీకు ఎలక్షన్ లో చూస్తాం, మోర్ దాన్ 95% పోల్ చేస్తే దాని మీద మళ్ళీ రీపోల్ పెట్టడం ఇవన్నీ చేస్తారు, కరెక్ట్ గా అయిందా లేదా అని. సరే ఇప్పుడు వెబ్ కెమెరాలు వచ్చినాయి కాబట్టి అది కొంత ఇది అవుతుంది. కాబట్టి అంటే ఏంటి, 95 అబౌవ్ అయిందంటే రిగ్గింగ్ జరిగిందా, పేరు పోలింగ్ జరిగిందా లేదని ఎట్లా అంటామో, అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే 100% స్కోర్ చేశారంటే ఖచ్చితంగా అనుమానించాల్సింది. కాబట్టి పేపర్ తయారు చేసిన వాళ్ళని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫస్ట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసి పేపర్ తయారు చేసిన చుట్టూ ఎంక్వైరీ జరగాలి. క్వశ్చన్ పేపర్ ఎవరైతే ఆ 3 పేపర్లు ఏదనేది ఫైనలైజ్ చేసిన ఆ కమిటీ మీద ఎంక్వైరీ జరగాలి. సెంటర్స్ లో ముఖ్యంగా సెంటర్ లో ఎట్లా చేశారు, ఎట్లా ఎగ్జామ్ కలెక్ట్ చేశారు అనే దగ్గర కూడా చూడాల్సి వస్తుంది. వాళ్ళు కనుక వేరే సెంటర్లో పోయి ఇక్కడికి ఒక స్పష్టంగా కనపడేది ఏంటంటే ఈ సెంటర్ లో కాంది బీహార్ లోను గుజరాత్ లోను అయినాయి అంటే ఖచ్చితంగా సెంట్రల్ లో లోపం ఉన్నట్టే కదా. సెంట్రల్ లో మాఫ్ కాసేపు ఇంకోటి వాళ్ళకి ఆన్సర్స్ ఇచ్చి రాయించడం ఖచ్చితంగా జరిగి ఉంటుంది. జరగకపోతే ఎట్లా ఎందుకు అవుతుంది? అంతంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఎందుకు పోతారు వాళ్ళు? సో ఇవన్నీ కూడా ఏంటంటే అది ఎక్కడో లిమిటెడ్ గా జరిగితే కాదు. కానీ ఇప్పుడు మన తెలంగాణలో ఇందాక మిత్రులు చెప్పారు, ఏది తర్వాత పబ్లిక్ కమిషన్ లో ఏమైంది, ఆడు ఒక్కడు ఇద్దరు చేసుకుంటే బయటకు వచ్చేదేం కాదు. వాడు దుకాణం పెట్టాడు, దుకాణం పెట్టేటప్పటికి అందరూ పైసలు ఇచ్చేసేటప్పటికి అట్లా బయటకు వచ్చి అది లీక్ అయ్యి మొత్తం స్కామ్ బయటపడింది. అదే లిమిటెడ్ గా చేసుకుంటే బయటపడే స్కోప్ అయితే ఉండదు ఖచ్చితంగా. అంటే ఇది లార్జ్ స్కేల్ లో జరిగిందంటారా విజయన్ చౌదరి గారు? ఇది లార్జ్ స్కేల్ బెనిఫిషరీస్ ని లార్జ్ స్కేల్ లో ఐడెంటిఫై చేసి డిస్ట్రిబ్యూషన్ జరిగిందంటారా? ఇక్కడ జరిగింది మరి, అందుకే కదా ఇప్పుడు మీరు చెప్పిన దాని పట్ల 1400 మంది 1500 మందికి రీ ఎగ్జామ్ అన్నారంటే అన్ని 100 మందికి వెళ్ళిందంటే పండర్ బాక్స్ ఓపెన్ చేసినట్టే, అంతే కలెక్షన్ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడే దొరికిపోయేది. అది లిమిటెడ్ గా మీరు ఏది 10లోనో 20లోనో చేస్తే బయటకు రాదు ఇది. ఎప్పుడైతే మళ్ళీ ఇంకోటి వాళ్ళు కూడా అత్యాసపోయి వాడు కూడా ఆ 100% ఆన్సర్ చేయకుండా కొంచెం తక్కువ ఆన్సర్ చేస్తున్నా కానీ ఈ స్కామ్ బయటకు రాదు, డౌట్స్ రావు. ఇంకొక ప్రత్యేకించి డౌట్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు మనం కోచింగ్ సెంటర్లు చూసుకుంటాం. కోచింగ్ సెంటర్ దగ్గరలో ఎగ్జామినేషన్ ఆఫ్ చేసుకుంటాం న్యాచురల్. కానీ బీహార్ లో కోచింగ్ సెంటర్ లేవు, గుజరాత్ లో కోచింగ్ సెంటర్ లేవు. లేనప్పుడు ఛత్తీస్గఢ్ ఇంకోటో ఎక్కడ పోయి ఎగ్జామ్ రాస్తారంటే సో ఎగ్జామినేషన్ సెంటర్ లోనే దెర్ ఈస్ సమ్ స్కామ్.